హిందూ ధర్మశాస్త్ర ప్రకారం దేవుని పూజకు విశిష్టత స్థానం ఉంది. ఇంట్లో కానీ ఆలయంలో కానీ దైవారాధన చేయడం వలన జీవితంలో అభివృద్ధి, సానుకూల ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావడం లేదని బాధపడేవారు ఒక్కసారి మీరు చేసే పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. హైందవ సాంప్రదాయం ప్రకారం పూజలో పాటించాల్సిన మొదటి నియమం గణపతి పూజ. ఇంట్లో చేసే నిత్య పూజలో ముందుగా గణపతి ప్రార్థన శ్లోకం చదువుకున్న తర్వాత మిగిలిన దేవీ దేవతలను పూజ చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా గణపతిని దర్శించుకున్న తర్వాతే మిగిలిన దేవతను దర్శనం చేసుకోవాలి. తెలిసి తెలియక చాలామంది ఈ చిన్న తప్పులను చేసి పూజకు ఫలితం రాలేదని చింతిస్తుంటారు. ఈశాన్యమే ప్రధానం. మన ఇంట్లో పూజా మందిరాన్ని ఈశాన్య దిక్కున ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం పరమేశ్వరుని స్థానం. ఇంకా సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొలువై ఉండేది కూడా ఈశాన్యంలోనే. అందుకే ఈ దేవుని పూజకు ఈశాన్యం శ్రేష్టం. ఈశాన్యంలో ఉన్న పూజా మందిరంలో భగవంతునిపై ధ్యానం చక్కగా కుదురుతుంది. చేసిన పూజకు ఫలితం కూడా త్వరగా వస్తుంది. ఈ దిశగా పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పూజ చేసేవారు తూర్పు దిక్కుకు తిరిగి కూర్చొని పూజ చేయాలి. దేవీ దేవత విగ్రహాలు కానీ పటాలు కానీ పడమటి దిశగా ఉండాలి. కొంతమంది దేవుని పటాలను తూర్పు దిశగా ఉంచుతారు, కానీ ఇది సరైనది కాదు. పూజ చేసేవారు తూర్పు దిశగా తిరిగి కూర్చొని పూజ చేయడం ద్వారా సర్వత్ర శ్రేష్టం. ఒకవేళ కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ దిశ వైపు ఉంచి పూజ చేసేవారు ఉత్తరం వైపు తిరిగి కూర్చొని పూజ చేసుకోవచ్చు. శుభ ఫలితాలు పొందాలనుకునేవారు ఈ నియమాలు పాటించడం తప్పనిసరి. మన సనాతన సాంప్రదాయం ప్రకారం పూజా సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం, వ్యతిరేకం కూడా. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. అందుకే ఒక్క శనీశ్వరుడు పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళు పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదని శాస్త్రం చెబుతుంది. పూజలో సగం వెలిగి నిండుకున్న వత్తిని తిరిగి వెలిగించకూడదు. తిరిగి దీపాలను, ప్రమిద కాని కుందులు కాని శుభ్రపరిచి తర్వాతనే దీపం వెలిగించాలి. దేవాలయంలో సూర్యాస్తమయం తర్వాత ప్రదక్షిణలు చేయరాదని శాస్త్రం చెబుతుంది. మొక్కుబడిగా ప్రదక్షిణలు చేయాలనుకునే వారు కూడా పగలు మాత్రమే, అది కూడా మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రదక్షిణలు ముగించాలి. రాత్రి వేళ ఈ ధ్వనులు చేయరాదు. చీకటి పడిన తర్వాత ఆలయంలో గంటలు మోగించడం కానీ శంఖానాదం చేయడం కానీ చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో భగవంతుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. మనం చేసే శబ్దాల వలన దేవుని ప్రశాంతత లోపిస్తుంది. గుడిలో ఉండేది విగ్రహం కాదు, నిజంగా దేవుడే ఉన్నాడని నమ్మేవాళ్ళు ఇలా రాత్రిపూట శబ్దాలు చేయరాదు. మనం చేసే పూజల ఫలితం శుభాలు జరగాలని కోరుకునేవారు ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మనకి శుభం జరుగుతుంది.